కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కేంద్రం డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు 16, 17, 18 తారీఖుల్లో. ఈ డీలిమిటేషన్ అనేది దీని మీద రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి లేఖ రాయడం జరిగింది. ఏమనంటే ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మధ్య డీలిమిటేషన్లో సీట్ల పెంపు వల్ల మనమేమో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి పాపులేషన్ గణనీయంగా తగ్గించాం. ఉత్తరాది రాష్ట్రాలు అందుకు భిన్నంగా అక్కడ పాపులేషన్ పెరిగింది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గ స్థానాలు పెరిగితే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఆ సీట్ల పెంపులో వ్యత్యాసం ఎక్కువైతే దక్షిణాది రాష్ట్రాల యొక్క రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా బీజేపీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది, దక్షిణాది రాష్ట్రాల్లో మనకి పట్టు లేదు. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఉనికి కోల్పోతున్నాం. మనకు అక్కడ ఎలాగో పట్టులేదు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంచుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానమంత్రి యొక్క అభ్యర్థిని డిసైడ్ చేసే దానిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండకూడదని నిర్ణయించుకున్న తరువాతనే దీనికి ప్రారంభం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఒకసారి 25 సంవత్సరాలు ఫ్రీజు, అంటే పార్లమెంట్ సంఖ్య పెంచకుండా ఈ యొక్క జనాభా సౌత్లో తగ్గింది కాబట్టి అప్పుడు ఫ్రీజ్ విధించారు. మళ్ళీ అటల్ బిహారీ గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నాయి, మరొక 25 సంవత్సరాల పాటు పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచకూడదు, డీలిమిటేషన్ చేసినా కూడా ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి సంఖ్య పెంచకుండా అక్కడే చేసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు మహిళా రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2010లో రాజ్యసభలో బిల్లు పెట్టి రాజ్యసభలో బిల్లు పాస్ అయి లోక్సభలోకి వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు హుటాహుటిన ప్రత్యేక సమావేశాలు పెట్టి దాన్ని ఏమైనా ఇమీడియట్గా అమలు చేస్తారంటే ఇప్పుడు కాదు, మేము 2029కి అమలు చేసే దానికి ఇప్పుడు ఎందుకు అంత హంగామా చేస్తున్నారంటే కేవలం రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో, వాటి కోసం వేస్తున్నటువంటి కొత్త డ్రామా. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు డీలిమిటేషన్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ రెస్పాండ్ అయ్యారు, ఒక చంద్రబాబు గారు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకి ఇంత అన్యాయం జరుగుతుంది, రాజకీయ ఉనికి కోల్పోతున్నాం. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ₹1 సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అందులోంచి తిరిగి మనకి 60 పైసలు మాత్రమే వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదే బీహార్ లాంటి రాష్ట్రంకి ₹6.60 వాళ్ళు కేంద్రం వెచ్చిస్తుంది. అక్కడ మనమేమో రూపాయి కడితే మనకి 60 పైసలు మాత్రం మనకి వెనక్కి వస్తుంది ట్యాక్సుల రూపంలో. అదే బీహార్కి ₹6.60 కేంద్రం కేటాయిస్తుంది. కేవలం జనాభా ప్రాతిపదికన జరిగేటటువంటి ఎక్స్పెండిచర్ కాబట్టి మనం ఈరోజు దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సులన్నింటినీ నార్త్ స్టేట్స్కి తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నా కూడా ఈరోజు ఓర్చుకుని ఉంటాం. కానీ ఇదన్నీ దేనికోసం అంటే ఇదొక దేశం, ఇండియా ఈజ్ ఎ నేషన్ యునైటెడ్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఒక దేశం, ఒక సమగ్రతకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు దేశ సమగ్రతకే నష్టం వాటిల్లేలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరుగుతుంది. ఉదాహరణకి మనకి ఈరోజు 25 సీట్లు ఉన్నాయి, 50% పెరిగినా కూడా మహా అయితే 37, 38 సీట్లకు వస్తాయి. అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 40 సీట్లు కాస్త 80 అవుతాయి. అంటే మనకి పెరిగేదేమో తక్కువ, అక్కడ పెరిగేదేమో ఎక్కువ. నంబర్ ఆల్రెడీ అక్కడ ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి ఇంత జరుగుతున్నా దీని మీద కూటమి నేతలు కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు గారు ఈరోజు మీరు కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నారు, ఈరోజు అక్కడ మీ యొక్క అవసరం ఉంది, అయినా కూడా మీరు కేంద్రాన్ని నిలదీయడం లేదు. ఎందుకు నిలదీయరని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారు, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకంలో 90-10 నిధులు ఇచ్చేదాన్ని కాస్త 60-40 చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో
ఈరోజు ఈ కూటమి నేతలు ఉన్నారనే దానికి ఒక ఉదాహరణ. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, డీలిమిటేషన్ సంబంధించి మీరు ఈరోజు ముసాయిదా బిల్లు ఇస్తే అందులో ఏమైనా గైడ్ లైన్స్ ఉంటాయంటే అది ఏం లేదు, మేము ఒక కమిటీని వేస్తాం, ఆ కమిటీ డిసైడ్ చేస్తా అంటారు. కనీస గైడ్ లైన్స్, డ్రాఫ్ట్ బిల్లులో గైడ్ లైన్స్ కూడా పొందుపరచకుండా మీరు ఈరోజు ఆ చట్టానికి సవరణకు మద్దతు తెలపమంటే అది ఎంతవరకు సబ్బుబో ఒకసారి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఆలోచించాలి. కాబట్టి బీజేపీతో కొట్లాడగలిగేటటువంటి దమ్ము, ధైర్యం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దక్షిణాంధ్ర ఉండేటటువంటి స్టాలిన్ గారు ఖచ్చితంగా ఇది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమని గొంతెత్తితే ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు కనీసం నోరు మెదపడం లేదంటేనే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంక రెండో విషయానికి వస్తే ఈ జిల్లాలో పరిపాలన ఏ విధంగా ఉంది, జిల్లా అధికారులు తీరు ఏ విధంగా ఉందో మీకు ఒక ఉదాహరణ. ఇది కలెక్టర్ గారికి పొదలకూరు మండలం మరుపూరు గ్రామస్తులు ఒక అర్జీ పెట్టుకున్నారు. ఈ అర్జీ ఏ డేట్ని పెట్టుకున్నారంటే 19 జనవరి. సో ఈ అర్జీ గడువు 105 రోజులు ఇచ్చారు. ఈ అర్జీ గడువు 105 రోజులు ఇచ్చారు. ఏమని పెట్టుకున్నారంటే మరుపూరుకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఇస్కాన్ సిటీ 2 అని అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్ వేసేటప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 8 ఎకరాల పొలం, పశువులు మేసేటటువంటి నీటి కుంట, దానికి వెళ్ళేటటువంటి డొంక మొత్తం కలిపి 8 ఎకరాల నుంచి 9 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోతుంది. దీనికి సంబంధించి 30 మంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో అర్జీ ఇస్తే దాని మీద అప్పుడే పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. ఆంధ్రజ్యోతి అనుకుంటా, బహుశా పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. కానీ అక్కడ స్పందన కరువు. ఇది సర్వేపల్లి నియోజకవర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క సొంత మండలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క అమ్మమ్మ వాళ్ళ ఊరు అనుకుంటాను బహుశా. ఆయన ఊరికి కోతవేడు దూరంలో ప్రభుత్వ పొలం, 8 ఎకరాల ప్రభుత్వ పొలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ విధంగా ఆర్చిలు కట్టి, గోడలు కట్టి, అదేదో వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినట్టుగా వెంచర్లు వేస్తుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి అధికార పార్టీ నాయకుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్పందించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటే మనం ప్రతిపక్ష నాయకుడు, ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గంలో చీమ చిటుకు కన్నా ఊగిపోతారు, ఆవేశాలు వస్తాయి. కాబట్టి ఆయన కూడా స్పందించలేదు. దేనికి స్పందించలేదు అని అడుగుతున్నాం. ప్రభుత్వ అధికారి జిల్లా కలెక్టర్ గారు ఇంత అసమర్థుడా? మీకు గ్రీవెన్స్లో అర్జీ ఇస్తే కనీసం మీ తహసీల్దారు ఈ రోజుకి కూడా దాని మీద చర్యలు తీసుకోలేకపోతున్నాడు. ఈరోజు సర్వేపల్లికి సంబంధించినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జి బళ్ళ హరి గారికి ఆ గ్రామంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వాళ్ళ సోదరులు, బంధువులు ఫోన్ చేసి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మక్కైపోయారు, పశువులు మేత మేసేటటువంటి నీళ్లు తాగేది అడవుల్లోకి వెళ్ళి అక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయి. ఈరోజు దానికి కాస్త గేటు పెట్టి ఆర్చిలు కడుతుంటే ఇటు ఆ పార్టీ ఈ పార్టీ రెండు కూడా కుమ్మక్కైనాయి, గ్రామస్తులకి అన్యాయం జరుగుతుందని చెప్పి విన్నవిస్తే వెంటనే సోదరుడు ఈరోజు అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే ఆర్చ్ వరకు ఇప్పుడు జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏ ధైర్యం ఉంటే, ఎవరి అండ ఉంటే జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండలంలో ఇంత అవినీతి జరుగుతుంటే గోవర్ధన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు, సోమిరెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అంటే అక్కడ ఉండేటటువంటి ఒక తహసీల్దారు, నేను ఇద్దరిని మేనేజ్ చేశా, మీరు ఎదురుంటే నా దగ్గరికి రండి, ఈ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉండవు, ఈ మండలంలో నాకు ఇద్దరు పరిచయమే, సోమిరెడ్డి గారి దగ్గర, గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నేను మొత్తం కూడా మేనేజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది. కాబట్టి కలెక్టరేట్లో అర్జీ ఇచ్చినా కూడా మీకేం కాదు నాకు భరోసా ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం అక్కడ నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ గారికి చెప్తున్నా, ఈ అర్జీ గడువు ముగిసింది, ఈ అర్జీ పెట్టిన తర్వాతనే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే
ఆర్చికి శంకుస్థాపన చేసి ఈ 105 రోజు గడువుల లోపల ఈరోజు ఆర్చి పూర్తి చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? నుడాకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? నుడాక్ అయితే ఖచ్చితంగా మామూలుగా లేఅవుట్ వేస్తే ఫార్మాలిటీస్ ఏందనేది ఈరోజు ప్రజలు ఎవరిని అడిగినా చెప్తున్నారు ఎకరాకి ఎంత ఇవ్వాలని. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుంది, అవినీతి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఈ జిల్లా ప్రజల్ని ఆలోచించమంటున్నా. కాబట్టి పొదలకూరు తహసీల్దార్ గారికి చెప్తున్నా, నువ్వేమైనా ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాను కాబట్టి నాకేం కాదు అనుకుంటున్నావేమో. దీనికి సంబంధించి ఆల్రెడీ లోకాయుక్తలో కంప్లైంట్ ఫైల్ చేశాం. ఈ సంగతి తేలుస్తాను తప్ప నువ్వేదో నాకు నాయకులు పరిచయమే, నేను ఇద్దరిని మేనేజ్ చేసుకుంటానంటే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి జిల్లా ప్రజలకు విన్నవించుకుంటున్నా, ఎక్కడ ఏ అవినీతి జరిగినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా జిల్లా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది, పోరాడుతుంది. అదేవిధంగా ఎవరైనా నాయకులు కావాలనుకుంటే, ఇటు తెలుగుదేశం పార్టీలు అన్యాయం జరిగినా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అన్యాయం జరిగినా, మీకు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వకపోయినా కూడా ఇందిరా భవన్ గేట్లు ఇప్పుడు తెరుచుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయాలనేటువంటి రాజకీయ నాయకులు, యువకులు, ఉత్సాహవంతులకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆహ్వానిస్తుందని తెలియజేస్తున్నాం. మరి రెండో విషయం, జిల్లా అధికారుల పనితీరుకి సంబంధించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఈ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్కి విద్యార్థులు ఎక్కువ మంది వెళ్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి గతంలో అమ్మఒడి ఇచ్చారు, ఇప్పుడు ఏదో తల్లికి వందనం ఇస్తున్నారు, అది సమర్థనీయం. కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివేటటువంటి వాళ్ళకి కూడా పేదవాళ్ళకి ఇచ్చినట్టుగానే తల్లికి వందనం, అమ్మఒడి ఇవ్వడం వల్ల ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు పెరిగాయి. నేను ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఫీజుల విషయం అడిగా. పేరుకి ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టున్నారు. తీరా చేస్తే ఆ ప్రిన్సిపల్ని అడిగా, ఇక్కడ ఉండేటటువంటి స్టాఫ్ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళు ఏం చదువుకున్నారంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్స్లో పెట్టి టీచర్లుగా ఈ జిల్లాలో లక్షల రూపాయలు దండుకుంటుంటే జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి నెల్లూరుకు ఉండేటటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, విద్య వ్యాపారంగా చేసేటటువంటి నారాయణ గారు పక్క, ఇంకొక ఆయన ఈ టౌన్కి సంబంధించి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా విద్యా వ్యాపారస్తుడే. కాబట్టి ఇద్దరు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, మన వ్యాపారాలు మాత్రం డిస్టర్బ్ కాకూడదని. నేను అడుగుతున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబాలు ఈరోజు నాశనం అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి కమిటీలు లేవు. ఆ కమిటీ స్పష్టంగా అక్కడ ఉండేటటువంటి ప్రాథమిక పాఠశాల అయితే ఎంఈఓ గారు, అదేవిధంగా హై స్కూల్ అయితే డిప్యూటీ డిఓ గారు అధ్యక్షతన ఒక పాఠశాలలో ఒక కమిటీ వేసి వాళ్ళు ఫీజులు ఫైనలైజ్ చేసి ఆ ఫీజులు నోటీస్ బోర్డులో వేయాలి. అక్కడ పనిచేసేటటువంటి టీచర్లు ప్రాథమిక పాఠశాల అయితే ఇంటర్మీడియట్ చదువుకొని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి చేసి ఉండాలి. అదేవిధంగా హై స్కూల్ అయితే డిగ్రీ పూర్తి చేసి బీఈడి పూర్తి చేసి ఉండాలి. ఎంతమంది ప్రైవేట్ పాఠశాలలో బీఈడీలు పూర్తి చేసి ఉండాలని క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. జీతాలు చూస్తే నామ మాత్రం జీతాలు ఇస్తున్నారు, పేదల దగ్గర ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో వసతులు కావచ్చు, ప్రైవేట్ పాఠశాల ఫీజులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా మండలాల వారీగా సమీక్షిస్తాం. కాబట్టి జిల్లా అధికారి కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం, మీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రీవెన్స్కి వచ్చి అర్జీ ఇస్తే మీ తహసీల్దార్ కనీస చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఈ విధంగా పొదలకూరు మండలంలో ఉంది. విద్యకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ విచ్చలు విడిగా డబ్బులు దండుకుంటూ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని టీచర్లుగా పెట్టి ఈరోజు లక్షల ఫీజు దండుకుంటున్నారు. కలెక్టర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు అంశాల మీద మీరు చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకునే పక్షంలో రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.